ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకన్నీ దొరుకుతున్నాయి, ఒక్క ప్రశాంతత తప్ప. డబ్బు సంపాదిస్తున్నాం, ఇల్లు కట్టుకుంటున్నాం, కానీ రాత్రి పరుకోగానే మనసులో ఏదో తెలియని అలజడి. ఎప్పుడైనా ఆలోచించారా, మనకన్నీ ఉన్నా ఈ అశాంతి ఎందుకు కలుగుతోందని? ఈరోజు మనం గౌతమ బుద్ధుని జీవితం నుండి మన మనసును ప్రశాంతంగా ఉంచుకునే 5 అద్భుతమైన మార్గాలను తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఈ కథ మీ ఆలోచనా విధానాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. చాలా కాలం క్రితం వసంతుడు అనే ఒక యువ వ్యాపారి ఉండేవాడు. అతను పట్టుబట్టల వ్యాపారంలో ఎంతో ధనాన్ని, కీర్తిని గడించాడు. పగలు వ్యాపారంలో బిజీగా ఉండేవాడు, కాని రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు అతని మనస్సులో తీవ్రమైన అశాంతి చెలరేగేది. నేనెందుకు సంతోషంగా లేను, నా జీవితంలో ఏది లోపించింది అని మదనపడేవాడు. ఆ అశాంతి భరించలేక ఒకరోజు అడవిలో ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్న గౌతమ బుద్ధుని వద్దకు వెళ్ళాడు. ఆయన పాదాలకు నమస్కరించి, ప్రభూ, నా వద్ద అపారమైన సంపద ఉంది, కాని కంటి నిండా నిద్రలేదు. నా మనస్సులో ఉన్న ఈ తుఫానును ఎలా ఆపాలో దయచేసి సెలవివ్వండి అని వేడుకున్నాడు. అప్పుడు బుద్ధుడు చిరునవ్వు చిందిస్తూ, వసంతుడా, ప్రశాంతత అనేది నువ్వు బయట కొనుక్కునే వస్తువు కాదు, అది నీ అంతరంగంలో వికసించాల్సిన పువ్వు. దానికి ఈ 5 మార్గాలు సాధన చెయ్యి అని బోధించడం మొదలుపెట్టాడు. మొదటి మార్గం, నీ ఆశలకు కళ్ళెం వెయ్యడం. వసంతుడా, నీ అశాంతికి ప్రధాన కారణం ఇంకా కావాలి అనే నీ కోరికే. ఒక కోరిక తీరగానే మనసు వెంటనే మరో కోరికను సృష్టిస్తుంది. ఇది ఎప్పటికీ ముగియని పరుగుపందెంలాంటిది. ఒక లక్ష్యాన్ని చేరుకోగానే సంతోషించే బదులు తరువాతి లక్ష్యం గురించి ఆందోళన పడుతున్నావు. ఆశ ఉండటం తప్పు కాదు, కాని ఆ ఆశే నిన్ను శాసించేలా చేసుకోకు. నీ దగ్గర ఉన్నదాని పట్ల ముందు కృతజ్ఞత కలిగి ఉండు, అప్పుడే మనసు నిలకడగా ఉంటుంది. రెండవ మార్గం, ఈ క్షణంలో జీవించడం. మనిషి చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే జరిగిపోయిన గతాన్ని తలచుకొని బాధపడటం, లేదా ఇంకా రాని భవిష్యత్తు గురించి భయపడటం. గతమనేది చదివేసిన పుస్తకంలాంటిది, దాన్ని మార్చలేము. భవిష్యత్తు అనేది ఊహ మాత్రమే. నీ చేతిలో ఉన్న ఒకే ఒక్క సత్యం ప్రస్తుతం. ఈ క్షణాన్ని, ఈ రోజును పూర్తిగా ఆస్వాదించు. నువ్వు తినే ఆహారం, పీల్చే గాలి, చేసే పని, వాటన్నింటిపై పూర్తి శ్రద్ధ పెట్టు. గతం, భవిష్యత్తుల బరువు దించితే మనసు దానంతట అదే తేలికవుతుంది. మూడవ మార్గం, క్షమించడం నేర్చుకోవడం. నిన్ను ఎవరైనా మోసం చేసి ఉండొచ్చు, అవమానించి ఉండొచ్చు. వాళ్లపై నువ్వు పగ, కోపం పెంచుకొని మనసులో దాచుకుంటే అది నీ చేతిలో మండుతున్న నిప్పు కణికను పట్టుకోవడంతో సమానం. ఆ నిప్పు అవతలివాణ్ణి కాల్చేకంటే ముందు నీ చేతినే కాలుస్తుంది. వాళ్లను క్షమించు, వాళ్ళు తప్పు చేశారని కాదు, నీకు మనశ్శాంతి కావాలి కాబట్టి. క్షమాగుణం అనేది బలహీనత కాదు వసంతుడా, అది నీ ఆత్మను బంధనాల నుండి విడిపించే అత్యున్నతమైన శక్తి. నాలుగవ మార్గం, నీ భావోద్వేగాలకి నువ్వే యజమానివి కావడం. ఎవరైనా నిన్ను పొగిడితే ఉబ్బి తబ్బిబ్బవడం, తిడితే కృంగిపోవడం చేస్తుంటావు. అంటే నీ సంతోషం, బాధల రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతిలో పెడుతున్నావు. ఒకవేళ ఎవరైనా నీకొక బహుమతి ఇస్తే దాన్ని నువ్వు తీసుకోకపోతే అది ఎవరి దగ్గరుంటుంది? ఇచ్చేవాడి దగ్గరే కదా. అలాగే ఎవరైనా నిన్ను విమర్శిస్తే ఆ విమర్శను నువ్వు స్వీకరించనంతవరకు అది నిన్ను ఏమీ చెయ్యలేదు. స్థితప్రజ్ఞతతో ఉండటం అలవాటు చేసుకో. ఐదవ మరియు చివరి మార్గం, ప్రతిరోజూ కొంత సమయం నీకోసం నువ్వు మౌనంగా గడపడం. ఒక గ్లాసులో బురద నీరు ఉన్నప్పుడు దాన్ని కదిలిస్తూ ఉంటే బురదంతా పైకి వస్తుంది. అదే ఆ గ్లాసును కదల్చకుండా పక్కన పెడితే బురదంతా అడుగుకి చేరి నీరు స్వచ్ఛంగా మారుతుంది. నీ మనసు కూడా అంతే. రోజులో కనీసం 10 నిమిషాలు కళ్ళు మూసుకొని నీ శ్వాసను గమనిస్తూ ధ్యానం చెయ్యి. ఆ నిశ్శబ్దంలోనే నీ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి. అశాంతి అంతమై అంతర్గత శాంతి ఉదయిస్తుంది.
బుద్ధుని మాటలు విన్న వసంతుడికి జ్ఞానోదయమయ్యింది. తన దురాశను వదిలి ఉన్నదానితో సంతృప్తి చెందుతూ ప్రతిరోజూ ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొద్ది రోజుల్లోనే అతని ముఖంలో ఎనలేని ప్రశాంతత, ఆనందం వెల్లివిరిశాయి. మిత్రులారా, ప్రశాంతత అనేది హిమాలయాల్లో ఎక్కడో దొరికేది కాదు. మన ఆలోచనలను సరైన దారిలో పెట్టుకుంటే అది మన ఇంట్లోనే, మన మనసులోనే లభిస్తుంది. ఈ 5 మార్గాల్లో మీరు ఏది ముందుగా పాటించాలనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు.